హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ కిడ్స్ 2326 వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లోనే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. దాన్ని సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకున్నానో ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని పావు కప్ పెరుగు, పావు కప్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం జల్లించేసుకోవాలి. జల్లించుకున్న తర్వాత స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పావు కప్ పాలు తీసుకొని కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టైట్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మనకి ఎంత లూజ్ కావాలో అంత వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. కోకో పౌడర్ వేసినప్పుడు కొంచెం బ్యాటర్ అనేది టైట్గానే ఉంటుంది. నార్మల్ కేక్స్కి కలిపిన బ్యాటర్ లాగా లూజ్గా అయితే రాదు. బాగా కలుపుకున్న తర్వాత ఒక టిన్ తీసుకొని నేనైతే ముందుగానే బటర్ పేపర్ వేసి ఉంచుకున్నాను. దాంట్లోకి బ్యాటర్ని వేసాను. వేసి స్టవ్ పైన అయితే 10 మినిట్స్ ముందు ప్రీ హీట్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఇంకా ఓవెన్లో పెట్టేస్తున్నాను. 10 టైమ్స్ బాగా ట్యాప్ చేసుకోవాలి. నేను ఓవెన్లో పెట్టేసుకున్నాను. 35 to 40 మినిట్స్లో కేక్ అయితే బేక్ అయిపోతుంది. ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను 1 కప్ అయితే విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దాన్ని బీటర్తో బీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్లో నుంచి హై స్పీడ్కి వెళ్తూ స్లోగా బీట్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ 3 స్పూన్స్ షుగర్ పౌడర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. హై స్పీడ్లో పెట్టి క్రీమ్ అనేది స్టిఫ్గా వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారా, క్రీమ్ క్వాంటిటీ అయితే పెరిగింది. బాగా బీట్ చేసుకుంటే ఇలా క్వాంటిటీ కూడా పెరుగుతుంది. అలా స్టిఫ్గా వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. అంటే మనం రివర్స్లో పెట్టినా సరే కూడా క్రీమ్ అనేది కింద పడకూడదు. అలా వస్తే క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని మనం కేక్కి డెకరేట్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా ఉంటుంది. ఇప్పుడు కేక్కి డెకరేట్ చేసుకుందాం. కేక్ బాగా చల్లగా అయిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అయితే మనం కట్ చేసుకోవాలి. నేను 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. కేక్ కొంచెం నాది ఎక్కువ బేక్ అయిపోయిందండి. అందుకే కొంచెం కట్ చేస్తుంటే చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది. అయినా సరే మనం క్రీమ్ అది పెట్టుకుంటున్నప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3-4 స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని షుగర్ వాటర్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే ముందు మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాం కదా క్రీము, ఆ క్రీమ్ తీసుకొచ్చి మొత్తం క్రీము ఒకేసారి బయట పెట్టకూడదు. అలా పెడితే క్రీమ్ తొందరగా మెల్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎంత అవసరమో
ఇప్పుడు లేయర్స్కి క్రీమ్ అప్లై చేస్తాం కాబట్టి కొంచెం క్రీమ్ని మాత్రమే తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మిగతా క్రీమ్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రీమ్ని అయితే మనం అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ మొత్తం షుగర్ వాటర్ వేసుకోవాలి. షుగర్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో ఫుల్గా క్రీమ్ అయితే పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి. ఆ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని క్రీమ్ వేసుకోవడం వల్ల ఒకే లెవెల్గా వస్తుంది. క్రీమ్ వేసుకున్న తర్వాత చాకో చిప్స్ వేసుకున్నాను నేను. దీనిపైన మళ్ళీ సెకండ్ లేయర్ కేక్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపైన కూడా షుగర్ వాటర్తో మొత్తం సోక్ చేసుకొని దీనిపైన మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకోవాలి. అలాగే 3 లేయర్స్ కూడా ఫుల్గా క్రీమ్ అయితే అప్లై చేసేసుకొని క్రమ్ కోట్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఆ తర్వాత ఫినిషింగ్ డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఫైనలీ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి. ఇలా ఫినిషింగ్ అయిన తర్వాత నేను మిగిలిన క్రీమ్లో నేను 2 పార్ట్స్ అయితే చేసుకొని 2 కలర్స్ అయితే నేను జెల్ కలర్స్ వేసుకున్నాను. ఒకటేమో బ్లూ కలర్ వేసుకున్నాను, ఇంకొంచెం క్రీమ్లో పింక్ కలర్ అయితే కలుపుకున్నాను. 2 పైపింగ్ బ్యాగ్స్ తీసుకొని వాటిలో 2 నోజిల్స్ అయితే ఉంచుకొని ఈ క్రీమ్ని వాటిలో వేసేసుకొని ఉంచుకోవాలి.
కేక్ అయితే నేను ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బేకరీస్‌లో కేక్స్ కూడా అంత ఫ్రెష్‌గా అయితే ఉండట్లేదండి. వాళ్ళు ఎగ్స్ అవన్నీ వేస్తారు కదా! అవన్నీ ఫ్రెష్ ఎగ్స్ కాకుండా నిల్వ ఉన్న ఎగ్స్‌తో అయితే కేక్స్ చేస్తున్నారు. దానివల్ల పిల్లలకైతే ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది. కాబట్టి ఇంట్లోనే పిల్లలకి ఇలా మన బర్త్‌డేస్‌కే కానీ, పిల్లల బర్త్‌డేస్‌కి కానీ ఇలా ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేసి సింపుల్‌గా, ఈజీగా పెట్టేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.